सक्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. నిన్నటితో కార్తీక మాసం పూర్తయింది. చాలామంది కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించుకున్నారు. మీరు చెప్పినటువంటి కార్తీక పురాణాన్ని పూర్తిగా విన్నామండి అని చాలామంది చెప్పారు. నాకు కామెంట్ల రూపంలోనూ తెలియజేశారు, వ్యక్తిగతంగా కూడా నాకు మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతూ ఉన్నది. తెలుగు వాళ్ళలో చాలామంది మార్గశిర లక్ష్మి వారాలు అని ప్రతి మార్గశిర గురువారం నాడు కూడా మహాలక్ష్మిని పూజించుకుంటూ ఉంటారు. విశాఖపట్నం జిల్లా అటువైపు ఉన్నవారంతా కూడా కనక మహాలక్ష్మికి పూజలు చేసుకుంటారు. మార్గశిర లక్ష్మి వారాలు సాధారణంగా ఈ వ్రతం మార్గశిర గురువారాల నాడు చేస్తారు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది, గురువారాన్ని లక్ష్మీవారం అని ఎందుకు పిలుస్తూ ఉన్నాము? సహజంగా శుక్రవారమే కదా లక్ష్మీవారము అని అంటే, మరి గురువారాన్ని ఎందుకు పిలుస్తున్నాము? ఇదేమైనా పొరపాట అని నాకు కూడా చాలా రోజులుగా అనిపిస్తూ ఉండేది. కానీ మనం అన్ని గ్రంథాలు పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రాకూడదు కాబట్టి మెల్లగా పరిశీలిస్తూ వచ్చాను. చూడగా పద్మపురాణంలో కనిపించింది. పద్మపురాణంలో బ్రహ్మఖండంలో మీరు చూసినట్లయితే మార్గశిర గురువారాల వ్రతం అందులో చెప్పబడింది. శౌనకాది మహర్షులందరూ కూడా అడుగగా సూత మహాముని వాళ్లకు మార్గశిర గురువార వ్రతాన్ని తెలియజేశాడు. మార్గశిర గురువారానికే ఇందిరావారము అని కూడా పేరు ఉన్నది, పద్మపురాణంలో కనిపిస్తుంది. మార్గశిర గురువారానికి ఇందిరావాసరం అనేటటువంటి పేరు ఉన్నది. ఇందిరా అంటే లక్ష్మీదేవి, మనందరికీ తెలుసు. ఇందిరాం ఇందు శీతలాం అని లక్ష్మీ అష్టోత్తరంలో కూడా కనిపిస్తుంది. కావున ఇందిరావాసరము అనంటే లక్ష్మీవారము అని అర్థం. మార్గశిర గురువారానికి లక్ష్మీవారము అని పేరు. సంవత్సరం అంతా కూడా వచ్చే ప్రతి గురువారానికి ఈ పేరు ఉండదు, దృష్టిలో పెట్టుకోవాలి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారానికి మాత్రమే ముఖ్యంగా లక్ష్మీవారము అనే పేరు ఉంటుంది. అలాగే ఒకవేళ మార్గశిర మాసంలో ఈ వ్రతం చేయడం వీలు కాకపోతే కనుక కార్తీక మాసంలో చివరి గురువారం కూడా చేసుకోవచ్చని, అలాగే పుష్యమాసంలో గురువారాలు కూడా చేసుకోవచ్చు అని మరొక మార్గం కూడా ఇదే పురాణంలో చెప్పబడింది. కావున మార్గశిర లక్ష్మి వారాలు ఏ విధంగా పూజ చేసుకోవాలి, అసలు వ్రత విధానం ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ యొక్క మార్గశిర లక్ష్మి వారాల వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనంటే 3 ప్రయోజనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి ప్రయోజనం సంపదలు కలగడం. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే అప్పుల బాధలో ఉంటారో వాళ్ళందరూ కూడా సంపదలను పొందడానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గశిర లక్ష్మి వారాల వ్రతం చేసుకోవాలి. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదనుకోండి, గొడవలు అవుతూ ఉన్నాయనుకోండి, ఎప్పుడూ కూడా ఇంట్లో అశాంతి అనేదే తాండవిస్తూ ఉన్నదనుకోండి, అసలు శాంతే లేదనుకోండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కూడా ఈ యొక్క మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం చేసుకోవచ్చు. ఇక మూడవ కారణం ఏమిటి అనంటే, ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వారు ఉన్నట్లయితే, పెళ్లి కావాలనుకుంటే చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా పెళ్లి కాకపోతే వాళ్ళు కూడా ఈ యొక్క మార్గశిర లక్ష్మి వారాల వ్రతం చేసుకోవచ్చు. కావున ఈ 3 సమస్యల్లో ఉన్నవారు తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. అది విధి విధానాలు ఏమిటి, దాని కథ ఏమిటి అని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు వంశపారంపర్యంగా కుటుంబంలో పరంపరగా వస్తోందనుకోండి, ఈ వ్రతం ఇప్పటికే వస్తూ ఉన్నది అంటే కనుక మీ ఇంట్లో పెద్దలు చెప్పిన విధానంలో ఆచరించుకోండి. ఒకానొక సందర్భంలో శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని అడిగారు మార్గశిర లక్ష్మీ వారం యొక్క మహత్యాన్ని చెప్పమని. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పూర్వం ద్వాపర యుగంలో సౌరాష్ట్ర దేశంలో భద్రశ్రవుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహారాజు ఒక ఆయన ఉండేవాడు. ఆ మహారాజుకి సురతి చంద్రిక అని భార్య. పేర్లు ఎంత బాగున్నాయో చూడండి. ఈయన పేరు భద్రశ్రవుడు, ఆమె పేరు సురతి చంద్రిక అని పేరు. ఈ దంపతులకు 7 కొడుకులు పుట్టారు. 7 కొడుకులు పుట్టిన తరువాత ఒక కూతురు కూడా పుట్టింది. ఈ కథ ఆ కూతురిదే. ఆ కూతురు పేరు శ్యామబాల అని పెట్టుకున్నారు వీళ్ళు. ఈ పేరు కూడా చాలా బాగుంది. శ్యామబాల అని పేరు కలిగినటువంటి ఆ కుమార్తె అంటే తండ్రికి చాలా ఇష్టం, భద్రశ్రవుడికి చాలా ఇష్టం.
ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా నిజం తప్ప ఇంకేది మాట్లాడేది కాదు, అసలు అసత్యమే ఆడేది కాదు. పూర్తిగా సత్యవ్రతి అని మనం చెప్పవలసి ఉంటుంది. ఏ విధంగా అయితే మనం రాముణ్ణి, ధర్మరాజుని, అలాగే హరిశ్చంద్రుణ్ణి వీళ్ళంతా కూడా సత్యవ్రతులు అని చెబుతాను చూసారా, ఈమె సత్యవ్రతి. ఈ శ్యామబాల ఎప్పుడూ కూడా నిజమే చెబుతూ ఉండేది. అందుకే కూతురంటే తండ్రికి చాలా ఇష్టం. అలాగే ఈమె అతిలోక సౌందర్యవతి కూడాను. ఒకానొక సందర్భంలో మార్గశిర లక్షవారం నాడే ఈ అమ్మాయి తన చెలికెత్తలతో కలిసి ఒక చెట్టు కింద ఆడుకోవడానికి వెళ్ళింది. ఒక ఇప్ప చెట్టు అంటాను చూసారా, ఇప్ప చెట్టు కింద ఆడుకోవడానికి వెళ్ళింది. ఆడుకుంటూ ఉన్నది. ఇసుక లోపల రత్నాలు దాచడము, తీయడము వంటి ఒక విధమైన ఆటను ఆడుకుంటూ ఉన్నది తన చెలికెత్తలతో కలిసి. అదే సందర్భంలో అక్కడికి మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో వచ్చింది. వచ్చి ఈ యొక్క శ్యామబాలను చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే రాజు యొక్క రాజభవనానికి వెళ్ళింది. పక్కనే ఉన్నటువంటి రాణి భవనం వద్దకు కూడా వెళ్ళింది. ముఖ్యంగా రాణి కోసమనే వచ్చింది ఈ యొక్క మహాలక్ష్మి. రాణి భవనం బయట కాపలా ఉన్నటువంటి ద్వారపాలకురాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వద్దకు వెళ్ళింది ఈవిడ. నేను మీ రాణిని సందర్శించాలి, మీ రాణితో మాట్లాడాలి అనంది. అప్పుడు ఈ యొక్క ద్వారపాలక స్త్రీలు అన్నారు, నువ్వెవరు, నీ భర్త ఎవరు, నువ్వు వచ్చిన కారణం ఏమిటి, రాణితో ఏం మాట్లాడతావు అని అంటే, అప్పుడు ఈవిడ చెప్పింది, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశుడు, ఆయన ద్వారకా నగరంలో ఉంటాడు అని చెప్పింది. ఇక నేను వచ్చినటువంటి కారణం ఏమిటి అని అంటే, మార్గశిర లక్ష్మి వారాల వ్రతం మీ రాణికి గుర్తు చేద్దాము అని వచ్చాను అని చెప్పింది. పూర్వం వైశ్య కులంలో జన్మించినటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ అత్తవారింట్లో భర్తతో ఎప్పుడూ కూడా గొడవలు పడుతూనే ఉండేది. భర్త మంచివాడు కాదు, ఈమె కూడా అంత మంచిదేమీ కాదు. ఇద్దరూ కూడా పరస్పరం ఎప్పుడూ గొడవలు ఆడుకుంటూ ఉండేవారు, దెబ్బలు ఆడుకుంటూ ఉండేవారు. ఆ విధంగా రోజు కూడా వాళ్ళ ఇల్లు రణరంగాన్ని తలపిస్తూ ఉండేది. ఒకానొక రోజున ఈ గొడవ పెరిగి పెద్దదై భర్త ఆ భార్య పైన చేయి చేసుకున్నాడు. చేయి చేసుకుని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. అప్పుడు ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏడ్చుకుంటూ బాధపడుతూ ఓ చోట కూర్చుని ఉన్నది. అప్పుడు ఆ మహిళ వద్దకు వెళ్ళింది ఈ యొక్క మహాలక్ష్మి. వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుని, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు దూరం అవ్వాలంటే, మీ మధ్య అన్యోన్యత కలగాలి అని అంటే కనుక మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పగా వెంటనే ఆ అమ్మాయి, అంటే ఆ ఇంటి కోడలు వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది, భర్త వద్దకు వెళ్ళిపోయింది. భర్త ఏమన్నా కూడా పట్టించుకోకుండా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం ప్రారంభించింది. ఎప్పుడైతే 4 వారాల ఈ వ్రతాన్ని చేసిందో ఆ వ్రతం పూర్తయ్యే నాటికి భర్తలో మార్పు వచ్చింది. భార్యాభర్త ఇద్దరూ కూడా జీవితాంతము అన్యోన్యంగా జీవించారు, సకల సంపదలను కూడా పొందారు. కావున మొట్టమొదట భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాధించడానికే అమ్మవారు స్వయంగా ఆ వైశ్య స్త్రీకి ఈ వ్రతాన్ని ఉపదేశించింది. సంపదలు ఎలాగో వస్తాయి, అమ్మవారు లక్ష్మీదేవే కాబట్టి పూజ చేసుకుంటే మనకు ధనం కూడా వస్తుంది. కానీ మొట్టమొదటి కారణం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం ఈ యొక్క వ్రతము చేయాలి. ఆ విధంగా వారిద్దరూ కూడా జీవితాంతము మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం చేసుకుంటూనే ఉన్నారు, అన్యోన్యంగా జీవించారు. మరణానంతరము వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారు, యమదూతలు కూడా వచ్చారు. విష్ణుదూతలు రావడం చూసి వీళ్ళు చాలా పుణ్యాత్ములు అని భయపడి యమకింకరులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. విష్ణుదూతలు వీళ్ళిద్దరినీ తీసుకుని దివ్య విమానంలో కమలపురానికి తీసుకుని వెళ్ళారు. కమలపురము అనంటే కనుక వైకుంఠంలోనే లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. అక్కడకు తీసుకుని వెళ్ళారు. వీళ్ళు ఎన్ని వారాలు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేశారో అన్ని వేల సంవత్సరాలు వీళ్ళు వైకుంఠంలోనే నివసించారు. ఆ తరువాత పుణ్యశేషాన్ని అనుభవించడానికి వీళ్ళు మళ్ళీ భూలోకంలో జన్మించారు. ఆ వైశ్య దంపతులే మీ యొక్క రాణి, మీ రాజు అని వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి చెప్పింది. వాళ్ళు ఈ జన్మలో రాజుగాను రాణిగాను పుట్టిన తరువాత ఆ వ్రతం గురించి మర్చిపోయారు, మళ్ళీ గుర్తు చేద్దామని వచ్చాను అని చెప్పింది ఈవిడ. అప్పుడు వెంటనే ఈమె యొక్క మాట ఎంతో మృదు స్వభావంతో ఉన్నది, ఎంతో చక్కగా ఉన్నది. ఈ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ యొక్క స్వరం అంటే కోకిల పాడుతూ ఉన్నట్లుగా ఉన్నది. ఈమె మాట విని వాళ్ళంతా చాలా సంతోషించారు. ఆ వ్రతం ఏ విధంగా చేయాలో దయచేసి మాకు చెప్పండి, మేము చేసుకుంటామని అడిగితే అప్పుడు అమ్మవారు చెప్పింది.
ఇది మార్గశిర మాసంలో చేయవలసినటువంటి వ్రతం. మార్గశిర మాసంలో 4 గురువారాల పాటు చేయవలసినటువంటి వ్రతము. అవకాశం లేకపోతే కార్తీక మాసంలో చిట్ట చివరి గురువారం చేసుకోవచ్చు. అలాగే పుష్య మాసంలో కూడా చేయవచ్చు. కానీ ప్రధానంగా చేయవలసింది మార్గశిర మాసంలోనే అని చెప్పింది అమ్మవారు. అమ్మవారిని మహావిష్ణువుతో సహా పూజించాలి. కేవలం అమ్మవారిని మాత్రమే పూజించకూడదు. అమ్మవారిని మహావిష్ణువుతో సహా కలశలోకి ఆవాహన చేసి పూజించవచ్చు. లేకపోతే విగ్రహాలుంటే విగ్రహాలకే పూజ చేయవచ్చు. కనీసం చిత్రపటాలకైనా కూడా పూజ చేయవచ్చు. కాకపోతే ఇద్దరినీ పూజించాలి. ఇది మొట్టమొదటి నియమం. ఇక ఈ పూజలో అమ్మవారికి పట్టవలసినటువంటి నైవేద్యాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటి గురువారం పాయసాన్ని అలాగే తీయని పదార్థాలు అమ్మవారికి నివేదన చేయాలి. పులగం కావచ్చు, కట్టు పొంగలి కావచ్చు, ఈ విధమైనటువంటి అన్న పదార్థాలు కూడా చేయాలి. అప్పాలు మొదలైనటువంటి భక్ష్యాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా చేసుకోవాలి. మొదటి వారం పూజ పూర్తిగా చేసుకున్న తరువాత అమ్మవారిని ఈ శ్లోకంతో ప్రార్థించాలి. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథా త్వమచలా కృష్ణే తథా భవమయి స్థిత ఈశ్వరి కమలే దేవి శరణంచ భవానఘే. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటి అనంటే కనుక, మా ఇంట్లో ఓ మహాలక్ష్మి, మా ఇంట్లో నీవు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని నివసించు అని ప్రార్థన. ఈ శ్లోకాన్ని తప్పక పారాయణ చేసుకోవాలి. కనీసం 3 సార్లైనా జపం చేసుకోవాలి. అమ్మవారిని ప్రార్థించాలి. ఇక రెండవ వారం అమ్మవారికి చేయవలసినటువంటి నైవేద్యం ఏమిటి అనంటే, గోధుమ పిండితో చేసినటువంటి నైవేద్యాలను రెండవ వారం అమ్మవారికి సమర్పించుకోవాలి. 3వ వారం దధ్యోదనాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇక 4వ వారం బియ్యపు పిండితో చేసినటువంటి పాయసము మొదలైనటువంటి నైవేద్యాలు చేసుకోవాలి. బియ్యపు పిండితో పాయసము అని అంటే తిమ్మనం అనుకుంటాను. తిమ్మనం అనే ఒక పదార్థం చేస్తారు తెలుగు వాళ్ళు. అది 4వ వారం నైవేద్యంగా చేసుకోవాలి. వీటితో పాటుగా ఇతర భక్ష్యాలు అవన్నీ కూడా మన శక్తిని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది అమ్మవారి యొక్క వ్రతం చేసుకునే విధానం. చివరి వారం పూజ అయిపోయిన తరువాత దాన ధర్మాలు చేసుకోవాలి. ఎప్పుడైతే పూజ చేస్తారో పూజ పూర్తయిన తరువాత నైవేద్యము ప్రసాదాలు అవన్నీ కూడా ముఖ్యంగా పూజ చేయించిన పండితుడికి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత భర్తకి ఇవ్వాలి. ఆ తర్వాత బంధుమిత్రులందరికీ కూడా ఇచ్చుకొని తాను చివరగా తినాలి. చివరి వారం కూడా ఇదే విధంగా చేసి వ్రతాన్ని పరిసమాప్తి చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఈ వ్రత విధానాన్ని ద్వారపాలకులందరికీ కూడా, ద్వారపాలకురాళ్ళందరికీ కూడా అమ్మవారు స్వయంగా వివరించింది. ఆ తరువాత ద్వారపాలక స్త్రీలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకున్నారు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్రత కథ మళ్ళీ మనం తరువాతి వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మార్గశిర గురువార వ్రత విధానం అయితే ఇది. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.